హలో గాయ్స్, సండే కదా. సో ఈరోజు ఎక్కువ చంద్రగ్రహణం ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి మన హాస్టల్లో. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఆఫ్టర్నూన్ నాతో గొడవ పెట్టుకొని నీది నాది అది ఇది అని అరిచింది. కొంచెంసేపు అయిన తర్వాత ఓకే ఈరోజు చంద్రగ్రహణం కదా, కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి, అందుకని సరే నేను గొడవ పెట్టుకోను అన్నది. సరే ఓకే, కాంప్రమైజ్. సో చంద్రగ్రహం అనేసి మా అత్తయ్య 6 o'clock వరకు మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసింది. హాస్టల్లో మొత్తం చంద్రగ్రహణం ఎఫెక్ట్స్ అనిపిస్తున్నాయి. ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది, అందరు 6 లోపే తినేసినాం. 7 వరకు మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఎవరి రూమ్ లో కాళ్ళు వచ్చేసి సూర్యుని కనబడొద్దు. మా మామయ్య అయితే చాలా సఫర్ అవుతున్నాడు. సారీ, చంద్రగ్రహణం సూర్యగ్రహణం కాదు, సారీ గాయస్. మా మామ చాలా సఫర్ అవుతున్నాడు. చంద్రగ్రహంకి ఒక పెగ్గేసి పడుకుంటే మంచిగా మనకు చంద్రుడు లేదు సూర్యుడు లేదు ఏం కనిపించాయి. మా మామ గుమ్ము కోసం వెయిట్ చేస్తుండు. రూమ్ లో చాలా చిల్ అవుతున్నాం గాయస్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నార్మల్గా పొద్దున్న లేచి స్నానం చేస్తాం, అయిపోయిందా? అది పెద్ద టార్చర్. సండేలో స్నానం చేయాలనిపించదు. చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6కి నొక్కి తలస్నానం చేయాలి ఖచ్చితంగా. అంటే ఈరోజు చూడండి తలస్నానం చేశాను చక్కగా. ఇప్పుడే మా మమ్మీ ఫోన్ చేసి ఏమంటుంది తెలుసా, రాత్రిపూట అయిన తర్వాత ఇలా గోకొద్దంట, ఇట్లా గోక్కోవద్దమ్మా రాత్రి అని చెప్పింది. సో ఇప్పుడే త్వరగా మనం జుట్టేసుకొని పడుకోవాలి. 9 తర్వాత వాటర్ తాగొద్దు, తినొద్దు, బయట తిరగొద్దు, ఏం చేయొద్దు. దాహం వేస్తే తాగొద్దంట. వాటర్ తాగితే మనకి కొన్ని రోజుల తర్వాత మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది. రేడియేషన్ వల్ల మన స్టమక్ ఉబ్బిపోతుంది. మనం అన్నం తిన మనకు రాత్రి గుడ్డోళ్ళం అయిపోతాం, చెవులు పనిచేయి, కడుపు మొత్తం అప్సెట్ అయిపోతుంది. అందరికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. మెయిన్ థింగ్ ఏంటంటే నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారు సార్, మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టినా కదా, ఆ వీడియోకి నా ఫ్రెండ్స్ ఏం నాకు కామెంట్ పెట్టుడు సంగతి పక్కకు పెడితే, కొంతమంది కామెంట్స్ చేసిరు డోంట్ వరీ అని, కొంతమంది డైరెక్ట్ ఫోన్ చేసి సో నువ్వు రాత్రిపూట ఖచ్చితంగా గ్రహణం చూడాలి, చంద్రగ్రహణం చూడకపోతే నీకు సైట్ వస్తుంది అంట. అరే ఏంద్రబాయ్ ఇప్పుడే అనుకున్నా కదా చంద్రగ్రహణం చూడొద్దు అనేసి, మళ్ళీ చంద్రగ్రహణం చూడాలని అంటుర్రు. ఏంటంటే డోంట్ వరీ, రాత్రి నువ్వు లైవ్ పెట్టు, ఇన్స్టాలోనైనా యూట్యూబ్లోనైనా మనం మంచిగా చూపిస్తామంట. నేను కూడా వీడియో కాల్లోకి వస్తే యాక్సెప్ట్ చేయి, రిక్వెస్ట్ చేయి, చూపిస్తే చంద్రగ్రహణం అందరం చూద్దాము అంటారు. చంద్రగ్రహణం అందరం చూద్దామా చెప్పండి గాయస్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్. నార్మల్ గానే మనము ఫోన్స్ పడతాం, అది చేస్తాం. చంద్రగ్రహణం కదా అనేసి సౌజన్య నువ్వు ఫోన్ చూడకమ్మా ఈరోజు ఎక్కువ, ఫోన్లో కూడా అసలు మాట్లాడద్దట, ఎందుకంటే నేను కుంభరాశి కదా అనేసి ఒక అక్కచ్చి బెదిరిస్తుంది ఆ మేధావి. సో ఇవన్నీ చూసి భరించి అన్నీ తట్టుకోవాలంటే దానికి శక్తి కావాలి. సో అందుకనేసి నేను తొందరగా తినేసిన. మా అత్తయ్య చక్కగా చికెన్ చేసింది ఎర్లీగా 6 o'clock. రేపు పొద్దున్న లేవాలి, ఫుడ్ తినాలి. రేపు కూడా మళ్ళీ తలస్నానం చేయాలట, చేద్దాం. తలస్నానం చేసి నా హెయిర్ అనేది మొత్తం రాలిపోతుంది, చెయ్యాలి. ఇంకా ఈరోజు చేసా, రేపు కూడా చేస్తా. సో బీ కేర్ఫుల్, మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దు ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ. కుమారేష్ వాళ్ళు ఓకే, బబితక్క చెప్తుంది రూమ్ పెట్టు, ఫోన్లు తక్కువ మాట్లాడాలంట. చంద్రగ్రహణంకి రేడియేషన్ అవుతుంది, ఓకే ఫోన్స్ కూడా మాట్లాడద్దు, ఎందుకంటే దానికి కూడా రేడియేషన్ అవుతుంది. సో చంద్రగ్రహణం స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి అయిపోయే వరకు ఫోన్లు ఎక్కువ ఇవ్వకండి. ఏం చేస్తారు మరి? ఏం లేదు, పడుకోవచ్చు కదా. పడుకోవద్దు, అన్నం తినొద్దు, నీళ్ళు తాగొద్దు, ఫోన్లు చూడొద్దు, మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, కథం. చంద్రగ్రహణం. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాసర్ల లిటిల్ ప్రిన్సెస్. మీరు జుట్టుని ఇలా అల్లుకొని పెట్టేసుకోండి. రాత్రిపూట మీకు చంద్రగ్రహణం స్టార్ట్ అయిపోతుంది, ఇట్లా గొక్కండి ప్లీజ్. ఫెయిన్లు ఉన్నాయనుకో, ఫెయిన్లను కూడా ఇట్లా తీయకండి, కుక్కకండి, ఓకేనా? ఇట్లా అల్లుకొని మంచి స్లీప్ వేయండి, ఏం కాదు, పడుకోవచ్చు. ఇంకేం చెప్దాం అనుకున్నా నేను, చంద్రుడిని మాత్రం అస్సలు చూడకండి. కొంతమంది నా ఫ్రెండ్స్ ఏంటంటే టెర్రస్ ఎక్కి టెర్రస్ మీద నిద్రపోతారంట చంద్రుడిని చూసుకుంటూ. చూద్దాం మరి, రేపు పొద్దున వరకు ఏమైనా రివ్యూస్ వస్తే రేపు పొద్దున నేను ఒక బ్లాగ్ చేసి పెడతాను గాయస్. ఈరోజు రాత్రి ఎఫెక్ట్స్ ఏమైనా జరిగితే ఓకేనా, బట్ నాకు ఎందుకో చూడాలనిపిస్తుంది. వద్దులే, ఇది నేను చెప్పను, చూడాలనిపిస్తుందని. మళ్ళీ ఈ వీడియో మా మమ్మీ చూస్తారని వేస్తుంది. So do subscribe my channel. Bye guys, be careful.